కాకపోతే కొంత నేను ఇక్కడ కూర్చుని చదువుకోకపోవడం వల్ల ఏమైనా నష్టపోయినని ఎప్పుడైనా భావించారా, అనుకుంటున్నారా? యాక్చువల్గా అంటే నేను బాగా చదువుకుంటుంటే నాకు కొంచెం మంచి జాబ్ వచ్చింది కదా అని. అలా చదువుకునేది ఎందుకు? ఫైనాన్షియల్ స్టేటస్ కొంతవరకు పెంచుకోవడానికే కదా. లేదా అంటే డబ్బులు ఎవరికైనా అవసరం లేదా? అవసరమే కదా. అవసరం ప్లానింగ్ మిస్ అయ్యారని నాకు అనిపిస్తుంది. అంటే మీరు జనరల్గా జాబ్ చేయడం కాకుండా జనరల్గా నేను అనుకుంటున్నాను. కరెక్టేనా? అంటే కొంచెం చదువుకుని చదివిన వాళ్ళందరిలో 10th క్లాస్ అయిన తర్వాత ఆపేసి వాళ్ళు ఎంతమంది? మా పిల్లల్ని చాలు 10th క్లాస్ చాలు, అదే చాలా ఎక్కువ చదువుతుంది నాకైతే. పిల్లలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎవడండి 10th క్లాస్ ఆపేస్తారా? ఇంకా బాగా చదువుకుంటారా? 10th క్లాస్ ఆపడం కదా, డిగ్రీ వరకు ఖచ్చితంగా నేను చదువుకుంటాను అని అందరూ ప్రామిస్ చేయించండి. పేరెంట్స్తో సహా మీరు కూడా ప్రామిస్ చేయాలి. డిగ్రీ వరకు నేను అబ్బాయిలు అందరూ అటువైపు వెళ్ళి కూర్చున్నారేంటి? మాదక ద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞ. మాదక ద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞ. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాలు గురించి సంపూర్ణ అవగాహన కలిగి సొంతపాటు ఏ ఒక్కరకు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని గ్రామ రాజకీయ నాయకులు విక్రమాచంద్ర గారు, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు గారు, అలాగే రామకృష్ణ గారికి అందరికీ నమస్కారం అండి. ఇందాక స్పెషల్ ఆఫీసర్ మేడం గారు చెప్పారు, ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఆవిడ చెప్పి చెప్పారు. మనం దుర్వాదనలన్నీ మానేసుకోవాలని చెప్పారు. మందు డ్రగ్స్ ఇలాంటి వాటికి మన ఊళ్ళో ప్రతి ఒక్కరూ కూడా దానికి దూరంగా ఉండాలని మనందరికీ ఆవిడ చెప్పి వెళ్ళారు. హెచ్ఎం గారు చెప్పారు. ఇక్కడ అమ్మా నాన్న తమ్ముడు సినిమాలో నాన్న ఒకటి అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇక్కడికే వస్తావా అని. ముఖ్యంగా మనం అందరం చేయవలసిన తల్లిదండ్రులే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా, ఇక్కడ టీచర్లు చెప్పినా, ఇక్కడ రాజకీయ నాయకులు ఏ ఒక్కరు చెప్పినా సరే, ముఖ్యంగా తల్లిదండ్రులే మన పిల్లల బాధ్యత వహించాలి. ఇది ముఖ్యంగా తల్లిదండ్రులదే. టీచర్లు చేసిన చేస్తారు. ఇప్పుడు యోగాలో ఆయన చేసి చూపెట్టారు. మనం అందరం నవ్వుకున్నాం. ఒకరు పడితే నవ్వుతాం, వాళ్ళు ఎదిగితే ఏడుపుతాం. అయ్యో నేను అంత రాసి చేయలేకపోయాను, మన పిల్లల్లో ఏడ్స్ వస్తుంది. మన తల్లిదండ్రులు కూడా అదే వస్తుంది. ఇవన్నీ కాకుండా మనకు కావాల్సింది ఎదటోడు ఏడిసినా నవ్వినా మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో పెట్టుకుని, ముఖ్యంగా తల్లిదండ్రులు దీనికి బాధ్యత తీసుకుని మన పిల్లలు ఎదగాలని కోరుకోవాలి. మెగా పేరెంట్స్ డే 4.0 కార్యక్రమానికి మన స్కూల్ డెవలప్మెంట్ అవ్వాలి, రోల్ ఇంకా పెరగాలి. అంటే మీరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వాలంటరీగా తయారయ్యి పాఠశాల డెవలప్ అయ్యేలాగా, మన పాఠశాలకు రానటువంటి విద్యార్థుల్ని మన పాఠశాలలో చేర్పించేటట్లుగా మీరు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే నేను ఒక ప్రామిస్ చేశాను,